Welcome to my channel, Na Kutumba Diary. If you are new to this channel, please subscribe. మటన్ కీమా మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఆనియన్స్ని క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన పీల్ చేసేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ని వాటర్లో ఎక్కువగా ఉంచకండి, సో అవి ఈజీగా వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక డ్రై కాటన్ టవల్ ఆర్ ఎల్స్ పేపర్ టవల్ తీసుకొని ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని వైప్ అవుట్ చేసేయండి. ఇలా మష్రూమ్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను అవకాడో ఆయిల్ యూస్ చేస్తున్నాను. అవకాడో ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. అవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. స్టోర్ చేసుకున్న గార్లిక్ పేస్ట్ కంటే ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ అండ్ అరోమా ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలా ఫ్రెష్గా గ్రేట్ చేసే వేసుకుంటాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసుకొని ఒక 6 to 8 మినిట్స్ బాగా ఉడికించుకోండి. సో ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే వాటర్ రిలీజ్ అవుతుంది. చూసారా అందులో వాటర్ ఎలా రిలీజ్ అయిందో. సో ఇంకొద్దిసేపు ఉడికించుకున్నాము. బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం మష్రూమ్స్ వేద్దాము. ఒక 3 to 4 మినిట్స్ మష్రూమ్స్ని బాగా ఉడికించుకున్నాము. మష్రూమ్స్ ఆర్ వెరీ లో ఇన్ క్యాలరీస్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇప్పుడు మనము పసుపు, క్యాన్ పెప్పర్, హోమ్ మేడ్ గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ ఎమ్మీ మటన్ కీమా మష్రూమ్ ఫ్రై రెడీ. ఈ ఫ్రై రైస్లోకి కానీ, చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా మంచి కాంబినేషన్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలి అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.